లెక్చరర్ శాంతి స్వరూప్ కనిపించడం. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మిమ్మల్ని యోగేందర్ గారు పిలుస్తున్నారు. ఆయన ఎవరు? నేనే, మీ స్టూడెంట్ లహరికి అన్నయ్యని. ఓ చెప్పండి. మీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఈ విషయం నేను ఆల్రెడీ లహరితో మాట్లాడేశానే. లహరి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ఇప్పుడు ఎలా ఉంది? నౌ షీస్ ఆల్ రైట్. ప్లీజ్ నాతో ఒకసారి వస్తే. ప్లీజ్. ఓకే. వాడు చూడు, అదే నా ఫ్యాక్టరీ, లహరి ఇండస్ట్రీస్. ఇది సుమారు 50 కోట్లు చేస్తుంది. చూసావా, 100 ఎకరాల్లో కట్టించిన ఫామ్ హౌస్. దాని పేరు లహరి లిటిల్ గార్డెన్స్. ఇది 60 కోట్లు చేస్తుందండి. అమ్మితే హైటెక్ సిటీ కూడా చెల్లిగారి పేరు కొని చేస్తారండి. ఇదే లహరి షాపింగ్ కాంప్లెక్స్. ఇది 80 కోట్లు పెట్టి కట్టిస్తున్నారు. అబ్బో, చాలా ఆస్తులు ఉన్నాయి మీకు. అప్పుడే ఏమైంది, ఇంకా 50% కూడా చూడలేదు. అవును, మీ ఆస్తులని నాకు చూపిస్తున్నారేంటి? నేనేం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గానే. చూడు మిస్టర్ శాంతి స్వరూప్, నా చెల్లెలంటే నాకు ప్రాణం. నా చెల్లెల పేరు మీద 100 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. నేనేం కొన్నా అన్ని చెల్లెల కోసమే కొన్నాను. మొట్టమొదటిసారిగా బంజారా హిల్స్ లో మీ అమ్మ కోసం ఓ స్థలం కొన్నాను, శ్మశానంలో 6 అడుగులు. ఇదిగో నీ వెడ్డింగ్ కార్డ్. మే 16 ఉదయం 9 గంటలకి నా చెల్లెలతో నీకు పెళ్లి. ఆ ముహూర్తానికి పట్టుబట్టలతో వచ్చి నా చెల్లెల మెళ్ళలో తాళి కడతావు, లేకపోతే అదే ముహూర్తానికి తడిసిన బట్టలతో వెళ్ళి మీ అమ్మకి తలకొరి పెడతావో తేల్చుకో. ఏంటిది? శుభలేఖ. మన పెళ్లి ముహూర్తమే ఫిక్స్ కాకుండా వెడ్డింగ్ కార్డ్ ఏంటి? అది మన పెళ్లి వెడ్డింగ్ కార్డు కాదు, నా పెళ్లి కార్డు. నీ పెళ్లి కార్డా? ఓపెన్ చేసి చూడు. ద గ్రేట్ యోగేంద్ర ప్రసాద్ గారు ఒక్కగానే ఒక చెల్లెలు నన్ను ప్రేమిస్తుందంట. ఆ మెళ్ళలో నేను తాళి కట్టకపోతే మా అమ్మగారికి నేను తలకొరి పెట్టాల్సి వస్తుందంట. మరి నువ్వేం డిసైడ్ చేసావు? ఏముంది, పెళ్లి చేసుకోవడమే. అదే ముహూర్తాన, అదే కళ్యాణ మండపంలో, అదే పురోహితుడితో, అవే భజంత్రీలతో పెళ్లి జరుగుతుంది. కానీ పెళ్లి కూతురు లహరి కాదు, నువ్వే. బిడ్డా, మాస్టర్ జబర్దస్తున్నాడు. ఆంతోనే నీ మెళ్ళ పుస్తలు కట్టిస్తా. పెళ్లి కొడుకు పర్మిషన్ లేకుండా పెళ్లి కార్డులు కొట్టించేసాడు. ఇదేంటిది? చూడండి, బర్రెల బాలరాజు గారు, మే 16వ తారీఖు ఉదయం 9 గంటలకి అద్భుతమైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికి మీ అమ్మాయి పెళ్లి చేసేసండి. అదేంటండి, ఆ కుర్రోడు ఎవరో వాళ్ళ ఫ్యామిలీ ఏంటో తెలుసుకోకుండాను. ఆన్ ఫ్యామిలీ గురించి మనం తెలుసుకునేదేంద్రా? మన ఫ్యామిలీ గురించి ఆయన తెలిస్తే ఆడెత్తు అంటాడు. ఒకేలాగా పోరగిట్ల పెళ్లికి ఒప్పుకోకపోతే నా బిడ్డ ముసల పడ్డాక ఒప్పుకోకపోయి కానివాడే. ఆయన గడ్డి మొబైల్ మోయమనమా, బర్రె పాలు వినమనమా? అరే బంగారం వసంటి పిల్లని పెళ్లి చేసుకో, 9 నెలలు కాగానే ఒక బిడ్డని ఏనటమా మంచిలేదా? బ్రహ్మాండంగా మంత్రులు నువ్వు పోయి పెళ్లి పనులు చేసుకోపో. శుభం. ఏంద్రా? అరే లోలి, ఆయ్ అమ్మగారిని దొరికిపో. తోలిపోయి ఓల్డ్ సిటీకి పోయి నగలు చీర అన్ని పట్టుకరా. మరి డబ్బులు? పైసలు ఎందుకురా భయ్? క్రెడిట్ కార్డు ఉన్నది కదా మన దగ్గర. క్రెడిట్ కార్డు ఎక్కడదండి? అదే మన దగ్గర క్రెడిట్ కార్డు ఎందుకురా? రత్నాల సెట్ ఉన్నది కదా, ఉంది. అని తీసుకోపో. ఆడెందుకు ఇస్తాడండి? అవి ఎందుకేరా? తలకాయలు తీస్తామంటే పైసలు ఇస్తారు, కబ్దాలు చేస్తామంటే పైసలు ఇస్తారు. బిడ్డ పెళ్లి చేస్తామంటే రారా? సరే చెలుపో. బిడ్డ పెళ్లి జబర్దస్త్ చేస్తా. ఎవరు నచ్చిండ్రా? ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ఎట్రా భయ్? ఈ గోల్డ్ కట్ చేయడానికి నెయిల్ కట్టర్ కనిపెట్టిన మహానుభావుడు పెరిగిన తోక కట్ చేయడానికి ఏదైనా కనిపెట్టుంటే బాగుండేది కదూ. ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు మీరు? నీ ముద్దుల చెల్లి గురించే. ప్రేమలో పడ్డ విషయం నాకు నీకు చెప్పకుండా డైరెక్ట్ గా వాడిని ఇంటికి తీసుకొచ్చి వాడే నా ప్రియుడంటే నా 7 ఏళ్ల కలయం కావాలి. చూడు, శ్రావణికి ప్రేమించే వయసు వచ్చింది, ప్రేమించమను.
నిన్ను ప్రేమించమను ఓ అక్కగా, పిల్లల్ని ప్రేమించమను పిన్నిగా, నన్ను ప్రేమించమను బావగా కాదు కాబోయే భర్తగా. ఏంటండి మీరనేది? ఏంటి అంత షాక్ తిన్నావు? 7 ఏళ్ల క్రితం పెళ్లి చూపులకు నేను వచ్చినప్పుడు నీకన్నా ఎక్కువ షాక్ నేను తిన్నాను. ఆ రోజు ఏడేళ్ల క్రితం పెళ్లి చూపుల్లో నీ చెల్లిని చూసి నా మనసు పాడేసుకున్నాను. కానీ అక్కని చూడ్డానికి వచ్చి చెల్లిని చేసుకుంటానంటే చెప్పు తీసి కొడతారేమో అని ముందు నిన్ను పెళ్లి చేసుకున్నాను. నిన్ను పెళ్లి చేసుకుని 2 పిల్లలనైతే కన్నాను గాని నా రొమాంటిక్ కలలన్నీ నేను శ్రావణితోనే కన్నాను. రాజమండ్రిలో ఉన్న శ్రావణిని హైదరాబాద్కి ఎలా తీసుకురావాలనుకుంటుండగా నువ్వు 2 పిల్లలకి తల్లివయ్యావు. పాదరసం లాంటి నా బ్రెయిన్కి పదును పెట్టాను. రోజుకి 500 రూపాయల ఖర్చు పెట్టి స్లో పాయిజన్ క్యాప్సూల్స్ కొని నీకు పాలల్లో కాదు బోర్న్విటాలో కలిపి తాగించాను. 6 ఏళ్లకి నా కష్టం ఫలించింది. నీ చెయ్యి కాలు ఇలా పడిపోయి ఇదిగో ఇలా నువ్వు శాశ్వత రోగివయ్యావు. నీకు సేవలు చేయడానికి, పిల్లల బాగోగులు చూడ్డానికి శ్రావణిని ఇక్కడికి రప్పించాను. పిల్లలకి పిన్నిగా, నీకు చెల్లిగా చాలా బాగా అటాచ్ అవుతుంటే పొంగిపోయాను. ఏదో ఒక రోజు శ్రావణి నా దగ్గరకు వచ్చి, బాబా బాబా అక్కేమో మంచం ఎక్కింది, పిల్లలేమో సంకెక్కారు, కాబట్టి అక్కా పిల్లల సంతోషం కోసం నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తుందని చాలా ఓవర్ ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అది నాకు జర్కిచ్చి ఇంకొకటికి లుక్ ఇచ్చింది. అవును, ఇదంతా ఫ్లాష్ బ్యాక్ నీకెందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు వినాలని కాదు, గుమ్మం దగ్గర నిలుచున్న నా బంగారు మరుదుల పిల్ల వినాలని. వెంటనే బాబా నువ్వు ఇంత నీచుడువా, నీ కడుపులో ఇంత కుట్రుందా అని రొటీన్ డైలాగ్ చెప్పకు. నాకు నువ్వు కావాలి. ఇది నా 7 ఏళ్ల కల. ఏడు పాపండి. శ్రావణి, నా మాట శ్రద్ధగా విను. నీ అక్కా పిల్లలు బాగున్నాలంటే నువ్వు నా చేత 3 ముళ్ళు వేయించుకోవాలి. లేదన్నావు అనుకో, ఇదిగో ఈ పాపని బాంబే రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తాడు. వీడు కాలు చెయ్యి తీసేసి పంజాగుట్ట సెంటర్లో అడుకుని తినేట్టు చేస్తాను. దీన్ని రోజుకొకరితో సారీ బూతులు వచ్చేస్తాయి. శ్రావణి, నువ్వు నీ ప్రేమని చంపుకుంటావో నీ అక్కా పిల్లల్ని చంపుకుంటావో తెలుసుకో. పిన్ని మాకు భయంగా ఉంది పిన్ని. పిన్ని మమ్మల్ని వదిలి వెళ్ళకు పిన్ని.